రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండడం, కేరళలో ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో వైద్య శాఖ అప్రమత్తమైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ గర్భిణికి ర్యాపిడ్ టెస్ట్లో కోవిడ్ పాజిటివ్ తేలింది. దీంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో చేర్చారు. జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో అయ్యప్ప మాలధారులు శబరిమలై వెళ్తున్నారు. తిరిగి వచ్చిన కొందరు జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడుతున్నారు. మరికొందరు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారికి ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గత వారం రోజుల్లో 20 మంది అనుమానితులను పరీక్షలు నిర్వహించారు. ఆ సంఖ్య ప్రస్తుతం రోజుకు 20కి చేరింది. వాస్తవానికి కోవిడ్ కనుమరుగై 3 సంవత్సరాలైంది. తిరిగి ఇప్పుడు లక్షణాలు కనిపించడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య కేరళలో ఎక్కువగా ఉంది. అక్కడికి వెళ్లి వచ్చిన మాలధారులు కొంతమంది జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. వీరిలో కొందరు అనుమానంతో పరీక్షలు కూడా చేయించుకున్నారు. అధికారికంగా జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కానున్నప్పటికీ దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్న అనుమానితులు ఇళ్ల పక్కనున్న వారు భయాందోళనకు గురవుతున్నారు. మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తుండటంతో ఉన్నతాధికారులు వైద్య సిబ్బందిని ఇప్పటికే అప్రమత్తం చేశారు. అందుకు అనుగుణంగా ఆసుపత్రుల్లో ఏర్పాట్లు సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో 200 పడకలు, ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి ఆర్టీపీసీఆర్ ల్యాబ్లో రోజుకు 300 నమూనాలు పరీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతం ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. ఇటీవల వరకు రోజుకు 5 నుండి 10 వరకు నమూనాలు పరీక్షిస్తుండగా 2 రోజుల నుండి ఆ సంఖ్య 20 వరకు పెంచారు. అనుమానితులను పరీక్షలు చేసి మందులందించి పంపుతున్నారు. పాజిటివ్ కేసులు పెరిగినా భయపడాల్సిన పని లేదని అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని చిన్నారులు, వృద్ధులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. JN1 వేరియంట్ కోడ్ అనేది వ్యాప్తి చెందుతా ఉంది. JN1 వేరియంట్ అనేది ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్. ప్రథమంగా మనం కేరళ రాష్ట్రంలో వీటిని గుర్తించడం జరిగింది. సింగపూర్ నుంచి ఎవరైతే ఇక్కడికి ట్రావెల్ చేసి వచ్చారో వాళ్ళలో ప్రప్రథమంగా ఈ యొక్క JN1 వేరియంట్ని గుర్తించడం జరిగింది. తర్వాత కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ యొక్క రాష్ట్రాల్లో ఈ యొక్క కోవిడ్ అనేది వ్యాప్తి చెందింది. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ప్రతి పిఎస్సిలో ర్యాపిడ్ టెస్టులను చేస్తారు. కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేవి GH ఒంగోలులో మాత్రమే, మెడికల్ కాలేజీలో మాత్రమే చేయడం జరుగుతుంది. దీని గురించి ఈ యొక్క నమూనాను సేకరించడానికి GH ఒంగోలులో ఒక కోవిడ్ షెడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో, జలుబు, దగ్గు కావచ్చు, ఆయాసం కావచ్చు, జ్వరం కానీ వీటితో బాధపడిన వాళ్ళు తప్పకుండా ఇక కోవిడ్ షెడ్ దగ్గరికి వచ్చేసి టెస్టులు చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. అదేవిధంగా శబరిమల వెళ్ళి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా వచ్చేసేసి టెస్టులు చేయించవలసిందిగా మేమంతా కోరుతా ఉన్నాము. కోవిడ్ రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం, చేతుల్ని సబ్బుతో కడుక్కోవటం, శానిటైజర్ అనేవి వాడటం, అదేవిధంగా డిస్టెన్స్ పాటించడం, కనీసం 6 అడుగుల దూరం డిస్టెన్స్ని మనం కానీ పాటించినట్టయితే కోవిడ్ రాకుండా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ప్రజలు ఎక్కడైతే గుమ్మిగూడి ఉంటారో, రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్టాండ్లు కావచ్చు, మార్కెట్ ప్రాంతాల్లో ఈ యొక్క దూరంగా కోవిడ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసినట్లయితే మనం కోవిడ్ రాకుండా చేసుకోవచ్చని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఏర్పాట్లు ఏమేం చేశారు సార్ మన దగ్గర? ఇక్కడ మన GGH ఒంగోలులో మేము 150 పైగా బెడ్లు అనేది అరేంజ్ చేసాము. టెంపరీ షెడ్స్ అనేవి ఇండో అమెరికన్ వాళ్ళు ఇచ్చిన షెడ్స్లో బెడ్స్ అనేవి ఏర్పాటు చేసాము. వాటిని కూడా మేము తయారు చేసుకున్నాము. మా యొక్క డాక్టర్లని, అదేవిధంగా మా యొక్క సూపరింటెండెంట్ గారి సహకారంతో అందరు స్టాఫ్ని మేము అలర్ట్ చేసాము. సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అనేవి మాకు వైద్యులకు ఉన్నాయి. అదేవిధంగా ఆక్సిజన్ ప్లాంట్లు కూడా మేము
3కు పైగా మేము రెడీ చేసుకొని పెట్టుకున్నాము. అవన్నీ కూడా మేము మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. అవి కూడా ఆక్సిజన్ కనెక్షన్ అనేది అన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు 900 పైకి ఉన్నాయి. వెంటిలేటర్లు కూడా 200 పైగా వెంటిలేటర్లు అనేవి మేము రెడీ చేసుకుని పెట్టుకున్నాము. మా నర్సెస్కి వాళ్ళందరూ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చేసి రెడీ చేసుకుని పెట్టుకున్నాం. ఆర్టీపీసీఆర్ రోజు ఎన్ని చేయాలని సార్ టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారు? ఆర్టీపీసీఆర్ అనేది మేము కనీసం 100 చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. మా యొక్క డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము రోజుకి 100 టెస్ట్ అనేవి చేయవలసిందిగా మేము ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. అంటే ఏమన్నా పాజిటివ్ వస్తే నెక్స్ట్ పరిస్థితి ఏంటి సార్ వచ్చిన వాళ్ళకి? ఒకవేళ ఏమైనా కోవిడ్ పాజిటివ్ వస్తే ఇమీడియట్గా వాళ్ళని అసెస్ చేయడం జరుగుతుంది. లక్షణాలు కొంచెం ఉన్నాయా, లక్షణాలు సివియర్గా ఉన్నాయని చూడడం జరుగుతుంది. లక్షణాలు కొంచెం ఉన్నట్లయితే వాళ్ళకి హోమోసైలెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లక్షణాలు కానీ సివియర్గా ఉండేసి కాంప్లికేషన్స్ కానీ ఉన్నట్లయితే ఇమీడియట్గా మేము మాకు ఉన్న బెడ్స్లో కోవిడ్ షెడ్లో కోవిడ్ టెంపరీ హాస్పిటల్ పెట్టేసేసి వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.